దేవుని వాక్యం తీసుకునండి. కీర్తన గ్రంథం 91 మొదటి నుండి 16 వచనాలు. నేను ఒక వచనం, అందరూ వినండి. ఫస్ట్ వింటే మీరు చేస్తారు. 91వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదవాలి. విన్నారు మీరందరూ? ఇప్పుడు నేను మొదటి వచనం చదువుతున్నాను. 501వ పేజీ. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మూడవ వచనం, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రభునందు ప్రియులారా, నా చిన్నతనంలో మా నాయన విదేశాల నుండి వచ్చినప్పుడల్లా 91వ కీర్తన నాతో చదివించేవాడండి. ఒక పెద్ద బాక్స్ వచ్చేది, బాక్స్ మీద ఇంకొక బాక్స్ వచ్చేది, ఆ బాక్స్ మీద ఇంతకంటే ఇంత దొడ్డుతోని బెడ్షీట్ ఉండేది. ఆ బెడ్షీట్ను 5-6 పగ్గాలతోని, నైలాన్ పగ్గాలు అంటారు, అవి ఇప్పటికీ మస్కట్ నుండి వస్తున్నాయి అనుకుంటాను, నైలాన్ పగ్గాలతోని కట్టేటి. ఆ బాక్సు విడవకంటే ముందు, తన బూట్లు సాక్సులు విడవకంటే ముందు, మమ్మల్ని అందరినీ అలుముకోకంటే ముందు, బిడా బైబిల్ తీసుకొచ్చారా అంటుండే. మాకు ఈ అలవాటు అయిపోయింది. మా నాయన వచ్చిందంటే బైబిల్ తీసుకురావాలని, ఇక వస్తాడు అనగానే బైబిల్ రెడీగా పెట్టుకుంది. 91 కీర్తన చదవమని అంటుండే. ఆ 91 కీర్తన పూర్తిగా 16 వచనాలు చదివేవాడిని. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన 91 కీర్తన చదివించుకుంటూ ఉంటే, ఈ కీర్తన చదివించుకొని ఆయన్నే ప్రార్థన చేసేవాడు. మన ఆయనకు ఒక మంచి అలవాటు ఉండేది, అది నాకు కూడా అలవాటైంది. ఇంటి నుండి బయలుదేరాలంటే ప్రార్థన, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంది? ప్రార్థనని. మళ్ళీ ఎవరింటికి అయినా కానీ ఏం చేసేది? ప్రార్థనని. ఇది మా తండ్రి గారు నాకు నేర్పినటువంటి మంచి అలవాటు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ప్రార్థనను చేస్తే ఎంతటి సాతానైనా ఓడిపోతాడండి. ఇక ఈ కీర్తన అద్భుతమైన కీర్తన అండి. రాత్రుల్లో చాలామంది భయపడేటప్పుడు, శోధన ఎదుర్కొంటున్నప్పుడు, వేదన ఎదుర్కొంటున్నప్పుడు ఈ 91 కీర్తన ఎక్కువ సార్లు నా మట్టుకు నేను చదివాను. అనేకులు ఈ కీర్తన చదువుతారని నేను అనుకుంటున్నా.
మహోన్నతుని చాటున నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. విశ్రమ్ అని మొదలు పెడుతుంటే 16వ వచనం ఎట్లా మొదలుపెట్టిండంటే దీర్ఘాయుస్సు. ఎలాంటి ఆయుస్సు చెప్పండి? దీర్ఘాయుస్సు. మనిషి భయపడేది ఎక్కువ దేనికి భయపడుతున్నాడో తెలుసండి? చెప్పండి. మరణం ఎప్పుడొస్తుందో, మరణం ఎప్పుడొస్తుందో, మరణం ఎప్పుడొస్తుందో, మరణం ఎప్పుడొస్తుందో, మరణం ఎప్పుడొస్తుందో, మరణం ఎప్పుడొస్తుందో, మరణం ఎప్పుడొస్తుందో అని భయపడుతున్నాడు. నీవు మహోన్నతుని చాటును నివసిస్తే 16వ వచనం మళ్ళీ చదవండి. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నీ పని నీవు చేస్తే దేవుని పని దేవుడు చేస్తాడు. మళ్ళీ ఒకసారి నాతో చెప్తారా? మన పని మనం చేస్తే దేవుని పని దేవుడు చేస్తాడు. మళ్ళీ నాతో చెప్పండి. మన పని మనం చేయకపోతే దేవుడు తన పని మనకు చేయడు. ఒకటి, మన పని కూడా దేవుడు చేయడు. నేను 2 చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడి పెద్దవాడనైనా బ్రతిమాలి చెప్తున్నాను, నీ దేవుడైన యెహోవా సన్నిధి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడుటకు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడుటకు నీవు నిర్లక్ష్యం చేయవద్దు అని ఉందండి. ఏ లక్ష్యం చేయొద్దు? నీ దేవుడైన యెహోవా సన్నిధి నీవు కనబడుటకు నీవు నిర్లక్ష్యం చేయవద్దండి. ప్రభునందు ప్రియులారా, 4వ అధ్యాయము ఆమోసు గ్రంథంలో ఒక మాట చూడండి. ఆమోసు గ్రంథం 757 పేజీ, అధ్యాయం 4 12వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేనిలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, అందరూ చదువుదాం, చెప్పండి, అందరం చదువుదాం అంటున్నాను. మీ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధి కనబడడానికి ఏం కండి చెప్పండి? సిద్ధపడండి. సిద్ధపడే కొన్ని సంగతులు చెప్తాను చూడండి. పరీక్షకు సిద్ధపడతావు. ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకుంటే కనీసం 1 గంట ముందు ఉంటావు. ఫ్లైట్లో వెళ్ళాలంటే చెప్పండి, కనీసం లోపలికి బోర్డింగ్ పాస్ చేయడానికి ఎన్ని గంటల ముందు ఉండాలి చెప్పండి? కనీసం 3 గంటలు. బైబిల్లో ఒక అమూల్యమైన పదం ఈరోజు నిన్ను దర్శించాలి. ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగూ చేయుదును, మీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ప్రభునందు ప్రియులారా, స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుందంటే పిల్లల కొరకు ఎంత, పిల్లల్ని ఎట్లా హరిబరిగా సిద్ధపరుస్తాం.
మన స్పెషల్ శరీరానికి కావలసినటువంటి వాటిని బెనిఫిట్స్ పొందడానికి ఎంత సిద్ధపడతాం? ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే ఎట్లా సిద్ధపడతాం? ఒక ఇంటర్వ్యూ ఉంటే ఎట్లా సిద్ధపడతాం? యవనస్తులకు స్పెషల్ చెప్తున్నా, నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఈ ఒక్క మాట నిన్ను కదిలించాలి దయచేసి ఈ మధ్యాహ్నం. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ వాక్యము నిన్ను కదిలించాలి. నేను అన్నిటికీ సిద్ధపడుతున్నాను. ఒక ఆఫీస్కి వెళ్ళాలి, చూడండి ఎట్లా సిద్ధపడతావు? స్కూల్కి వెళ్ళాలి, ఎట్లా సిద్ధపడతావు? రేషన్ కార్డుకు పెన్షన్ తీసుకోవడానికి ఎంత సిద్ధపడతావండి? ఆ రోజు ఓట్లు వేయడానికి ఎంత సిద్ధపడతావు? రిజల్ట్ వచ్చే రోజున అర్థమైంది, లింక్ ఓపెన్ చేసుకోవడానికి, ఇక్కడ నుంచి ఆన్లైన్ సెంటర్ పోవడానికి ఎట్లా మన ప్రిపరేషన్ ఎట్లుంటుంది చెప్పండి? నేను నారాయణపురం నుండి ఇటు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి నేను ఒకటి చూసుకుంటాను. నేను ఒక పేపర్ కూడా రాసుకున్నాను, ఎందులో పెట్టుకున్నాను. మంచిది. ఒక డ్రెస్ పెట్టుకున్నాను, వెరీ గుడ్. రెయిన్ కోట్ పెట్టుకున్నాను. ఛత్రి పెట్టుకున్నాను. అందులో 4-5 ఎక్కడన్నా వాళ్ళని అన్నం పెట్టకపోయినా కానీ సడన్లీ తినచ్చు. దోసకాయలు పెట్టుకున్నా. సరే, అటు వెళ్ళే మందం, ఇటు వచ్చే మందం డబ్బులు కూడా కనీసం ఒక 1000 రూపాయలు పెట్టుకున్నానా? నా క్వశ్చన్ పేపర్ అంతా లీక్ ఎత్తున్నానండి. కనీసం పరిచర్యకు పోయేటప్పుడు ఒక్క 1000 రూపాయలు బ్యాగులో పెట్టుకున్నానా? కొన్నిసార్లు నేను బ్యాగులో పెట్టింది కూడా మర్చిపోతానండి. ఎన్నడో పెట్టుంటాను కదా 1000 రూపాయలు. మళ్ళీ ఒక వారంలో పెట్టలేని చూద్దాం. అది చూసేసరికి ఇట్లా ఒక చైన్ ప్యాకెట్ దొరుకుతుంది. అరే అందులో ఉన్నాయి కదా. సిద్ధపడాలి దేవుని సన్నిధిలో. కానుక కూడా వేసేది పెట్టుకున్నానా పెట్టుకోలేదా? దేవుని సన్నిధిలో కనబడడానికి. నేను మీటింగ్లకు వెళ్ళే రోజున, మీటింగ్లకు పెద్దలు నన్ను అనేకసార్లు పిలిచినప్పుడు నేను మీటింగ్ల కొరకు కూడా సరిపడా డ్రెస్సులు పెట్టుకున్నాను. దేవుని సన్నిధిలో కనబడడానికి ఏం కావాలి చెప్పండి? సిద్ధపడాలి. ఇది నిన్ను కదిలించడానికే నేను ఈ మధ్యాహ్నం ఈ వాక్యం. దేవుని సన్నిధిలో కనబడడానికి ఏం కావాలి చెప్పండి? సిద్ధపడాలి. అసలు అబ్రహాంతో దేవుడు పలికే మాట చూడండి. 22వ అధ్యాయం ఆదికాండం తీసుకోనండి. మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తం ప్రభు అనెను. 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశములోకి వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబో పర్వతంలో ఒకదానిపైన దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఎప్పుడు లేచాడు చెప్పండి? అయ్యా ఎప్పుడు లేచాడు? అలా మరోసారి చెప్పండి. అంతకు ముందు రోజు చెప్పిండా, అదే రోజు చెప్పిండా? 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచిండు. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచిండు అంటే అర్థం ఏంటి? ఒకరోజు ముందు. వెరీ గుడ్. బిఫోర్ 1 డే. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత ఎవరు కట్టిండ్రు? తానే కట్టుకున్నాడు. పనివారిని ఎవరు సిద్ధపరిచిండ్రు? తానే సిద్ధపరిచిండు. ఇస్సాకును ఓలి వెంట పెట్టుకున్నారు. ఇవ్వండి ప్రిపరేషన్. అసలు నువ్వు లేచుడే 10 మందిని లేపితే లేవవు. నీకు అర్థం కావాలి. ఇక్కడ అర్థం కాకపోతే వినండి, మరోసారి వినండి. నిన్ను ఒక 10 మంది లేపితే నువ్వు సిద్ధపడవు. అబ్రహామే లేచిండు, అబ్రహామే పనివారిని సిద్ధపరిచిండు, అబ్రహామే
ఇస్సాకు గురించి ఇంకొక మాట చూడండి, 3వ వచనం. తెల్లవారినాడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టాడు, పనివారిని ఇద్దరిని పిలిచిండు, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను పనివారు చీల్చిరి అని రాయబడిందండి నా బైబిల్లో. కట్టెలు కూడా ఎవరు సిద్ధం చేశారు? ఎవరు సిద్ధపరిచిండ్రు? అబ్రహాం. దట్ ఈజ్ ప్రిపరేషన్ అండి. తర్వాత 3వ వచనం చివరి లైన్లో చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి ఇంట్లుందండి వచనం. ఇది మొన్ననే ఎదివినా, నిన్న ఎదివినా, ఎన్నోసార్లు ఎదివినా కాదు. దేవుని సన్నిధికి రావడం అనేది ఎట్లా రాయబడిందండి? లేచి. నాలుగవ వచనం. అబ్రహాము 3వ నాడు కనులెత్తి దూరము నుండి ఆ చోటును ఎన్నో నాడండి లేచింది? మొదటి దినం. కనబడ్డది ఎన్నో దినం? అందరూ చెప్పండి. లేచిందేమో మొదటి దినం, ప్రిపేర్ అయింది మొదటి దినం. వెళ్ళగా 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 దూరమున కనిపించిందట. అది కూడా 3వ దినానికి దగ్గర కనిపించిందా? 3వ దినం దూరమున. అంటే ప్రయాణం మొత్తం ఎన్ని దినాలు చెప్పండి అయ్యా? మీకేమైనా అర్థమైందా? ప్రయాణం ఎన్ని దినాలు? 3 దినాలు. దేవుని దగ్గరికి, దేవుని కొండకు చేరుకోవడానికి, మొరియా పర్వతానికి చేరుకోవడానికి అబ్రహాముకు పట్టిన సమయం ఎంత? 3 దినాలు. అంటే సిద్ధం చేసుకున్నాడు ఎన్ని దినాల ముందు? 3 దినాల ముందు. లేచింది ఎన్ని దినాల ముందు? 3 దినాల ముందు. ప్రయాణం ఎంత? ఎన్ని దినాలు? 3 దినాలు. కనుక చూడండి, ఇటువంటి వాళ్ళు పాడతారు. ఎప్పుడన్నా ఒక పాట పాడతారు, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, నేను 22వ అధ్యాయం చదివినానేటోళ్ళు ఒకసారి చెప్తారా? నేను 22వ అధ్యాయం చదివినానేటోళ్ళు ఒక్కసారి చెప్తారా? నీ సన్నిధానములో అంటారండి, అంటారు. అందులో చరణాలన్నీ ఉన్నాయి కదా. నీ సన్నిధానములో నాకెంతో. ఇప్పుడు ఒక్క నిమిషం ఆమెనంటే టక్మని వెళ్ళిపోతారండి. ఒక్క నిమిషం ఇప్పుడు ఇట్లా నేను ఆమెనంటేనంటే వాక్యం కానీ వాక్యం కాకపోతే టక్మని వెళ్ళిపోతారు. మళ్ళా వచ్చే వారం దాకా దేవుని మందిరములో దయచేసి నేను కొన్ని అనానుకూలమైనటువంటి పదాలు వాడుతున్నా. నీ పనే లేదు. ఈజీగా ఊడ్చి తూడ్చి మేకప్ చేసినటువంటి పరిస్థితులకు వచ్చి కూర్చుండు తప్ప నీ పని అసలు దేవుని మందిరంలో లేనే లేదండి. ఒకటి పుట్టిననాడు నుంచి లేదు, ఇంకొకటి సంతోషపడండి సత్యదాకా కూడా లేదు. వేసిన కుర్చీల మీద గిట్లని ఎత్తరా, వేసిన టేబుల్ మీద కొంచెం గిటిక జరుపుతేమవు. దేవుని మందిరము కొరకు నీది ఏ ప్రయాసం లేనప్పుడు దేవుని మందిరం గురించి మాట్లాడే హక్కు, దయచేసి మళ్ళీ చెప్తున్నా, దేవుని మందిరములో నీది ఏ పని ప్రయాస లేనప్పుడు దేవుని మందిరం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు, అందరు గట్టిగానండి, నైతిక హక్కు నీకు లేదు. ఇది నిజం అనుకుంటున్నామా అబద్ధం అనుకుంటున్నామా? ఒకసారి గుండె మీద మన 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 అరచేతిని మన గుండె మీద, ఇది నిజం అంటామా? దేవుని మందిరములో
నీ బాధ్యతతో కూడిన భారంతో కూడిన ఏ పని లేనప్పుడు దాన్ని ఇన్సల్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక్క పదం కూడా నీ నోటి నుండి రాకపోవడం మంచిదంటారా చెడ్డదంటారా? ఏదనరా? ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరములో కనబడడానికి యవనస్తుడా, ఖచ్చితంగా నువ్వేం కావాలి చెప్పండి? సిద్ధపడాలి. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేముడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతన్ని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విని అతడు నన్ను చంపును అనగా యెహోవా, నీ ఒక పెయ్యను తీసుకొని యెహోవాకు బలి పశువు వధించుటకై వచ్చితనని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. నేను ఎవరిని పేరు నీకు చెప్పుదును, అతన్ని అభిషేకించవల్లని సెలవీయగా. 4వ వచనం, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఒక సుదీర్ఘమైనటువంటి 3 వచనాలు నేను చదవడానికి ఇష్టపడ్డాను. ఏమిటి ఇందులో ఇష్టపడ్డ పదాలు ఏంటంటే, నేను నిన్ను యెష్షయి ఇంటికి పంపుచున్నాను. నేను యెష్షయి ఇంటికి వెళితే రాజు నన్ను ఏం చేస్తాడన్నాడు చెప్పండి? మీరు చదివిన పదాలు. రాజు నన్ను ఏం చేస్తాడు? చంపుతాడు. దేవుడేమి వెళ్ళమంటున్నాడు, ఎదురుంగేముంది చెప్పండి? మరణం ఉంది. ఏముంది? మరణం ఉంది. దేవుడేమో వెళ్ళమంటున్నాడు, ఎదురుగా ఏముంది చెప్పండి? మరణం ఉంది. అయినా దేవుడు అంటున్నాడు, మరణము నుండి వెళ్ళాల్సిందే. దేవుని మాటకు సమూయేలు లోబడ్డాడండి. ఇది దేవుడు చూసేటువంటి ఆలోచన అండి. దేవుడేమో వెళ్ళమంటున్నాడు, మరణమేమో కాచుకొని ఉంది. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం కరండి. 1వ వచనం చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు
ఆశపడినట్లు. ఇక్కడ నేను ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా కానీ నేను చెప్పలేకపోతున్నానండి. నా హృదయంలోకి ద్రవరూపకంగా ఎన్నో వస్తున్నాయి, ప్రవాహంగా వస్తున్నాయి, కానీ నేను అడ్డుకట్ట వేయాల్సి వస్తుంది. దుప్పి ఎక్కడైతే అక్కడ నీళ్ళు తాగదండి. మళ్ళొకసారి వినండి ఈ పదం. దుప్పి ఎక్కడ పడితే అక్కడ ఏం తాగదు? నీళ్ళు తాగదు. దుప్పి నీళ్ళు తాగుతుంది ఎక్కడ? పారే వాగులో మాత్రమే నీళ్ళు తాగుతుంది. వాగు పొదచాటున, చెట్ల పొదల చాటున ఏముంటుందంటే ఖడ్గ మృగం ఉంటుందండి. మళ్ళీ వినబడిందా మీకు? దుప్పి ఎక్కడ పడితే అక్కడ ఏం తాగదు? నీళ్ళు తాగదు. తాగుతే ఎక్కడ తాగుతుంది నీళ్ళు? వాగులో మాత్రమే, పారే సెలయేరులో మాత్రమే తాగుతుంది. దుప్పి వస్తుందని దేనికి తెలుసు చెప్పండి? ఖడ్గ మృగానికి తెలుసు. ఇంకొక మాట చెప్తున్నా, ఖడ్గ మృగం ఉందని ఎవరికి తెలుసో తెలుసండి? ఖడ్గ మృగం ఉందని ఎవరికి తెలుసో తెలుసు? దుప్పి కూడా తెలుసు. ఇప్పుడు ఛాయిస్ నీదే. అక్కడికి పోతే సస్తా అని ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? దుప్పికి తెలుసు. దుప్పి ఎట్లయినా వస్తుందని ఎవరికి తెలుసు చెప్పండి? ఖడ్గ మృగానికి తెలుసు. అట్లా కాదు, నేను ఎక్కడైనా నీళ్ళు తాగొచ్చు కదా అనుకునేది దుప్పి కాదండి. పారే సెలయేరులో మాత్రమే స్వచ్ఛమైన, మధురమైన, సురక్షితమైన, కలుషితం లేని నీళ్లు మాత్రమే నేను తాగుతాను. అందుగురించి ఇప్పుడు ఈ కొరహు కుమారుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తుష్టగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తుష్టగొనుచున్నది. దేవుని సన్నిధిని, మళ్ళొకసారి చెప్పండి అందరూ ఈ మాట చదవండి, కోడి చేయండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడైనా వచ్చేదను, ఎప్పుడెప్పుడో వచ్చేదను, అప్పుడప్పుడు వచ్చేదను, ఇష్టమున్నప్పుడు వచ్చేదను అని ఉందండి. మీ బైబిల్ ఎప్పుడుంది? ఏముంది చెప్పండి? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. ఈ మాట యవనస్తులారా మిమ్మల్ని గదిలియాలి. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. మీ కొరకే చెప్తున్నాను, మిమ్మల్ని బట్టే చెప్తున్నాను. నా కొరకే చెప్పిండు అనుకున్న పర్వాలేదు. ఒక మాట గ్రహించండి, నేను పాట పాడేటప్పుడన్నా రావచ్చు, ప్రార్థన చేసేటప్పుడన్నా రావచ్చు, రొట్టె విరిచేటప్పుడన్నా రావచ్చు, లేచిపోయేటప్పుడన్నా రావచ్చు అనేది కాదండి. అది పదం ఎక్కడ అసలు ప్రారంభం దేన్ని తీసుకోండి చెప్పండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు ఏం పడుతుంది చెప్పండి? ఆశపడుచున్నది. ఈ పదం నిన్ను కదిలించదా? దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఇంకో క్వశ్చన్ చదవండి. ఆయన సన్నిధిని నేను వచ్చేదను, నేను ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను. 27వ కీర్తన ఒక మాట చూడండి. 27వ కీర్తన చూడండి, 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 4వ వచనంలో, దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని, లేక యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా యొద్ద వరం అడిగి తిని, యెహోవా యొద్ద అనేది గుర్తుంచుకోండి. నియర్ బై గాడ్, నియర్ మీ, నియర్ గాడ్. యెహోవా యొద్ద
యెహోవా యొద్ద, ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, యెహోవా సన్నిధిలో ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు, కొడియేసుకోండి, నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప. ఈ పదం ఎక్కడ నన్ను కదులుతుంది, కదిలిస్తుందండి. నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నేను యెహోవా సన్నిధిలో నివసింప గోరుచున్నాను. అసలు ఇందులో 26వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అయ్యా 8వ వచనం చదువుతాను చూడండి. యెహోవా నీ మందిరమును, ఉందండి అట్లా, యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను, అందరూ చెప్పండి, యెహోవా నీ మందిరమును, చదవండి, యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను మందిరం కచ్చి వాళ్ళన్నా ప్రేమిస్తా పోయింది కాదు. ఈ పదాలు తప్పు వస్తుంది. నేను మందిరంలోకి వస్తా మళ్ళీ ఓలనన్నా ఇట్లా లేదు. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును కింద నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఇది వాక్యం చెప్తే అక్షరాలు కళ్ళల్లో ముద్ర కావాలండి. చెప్తే అంటున్నాను, క్షమించండి. వాక్యం చదివితే కళ్ళల్లో అక్షరాలు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి కిందికి వచ్చింది. యెహోవా నీ మందిరము నుండి తేజో మహిమ నిలిచే స్థలమును, ఒకసారి చెప్తారా, ఐ లవ్. ఏ మందిరంకా నేను ఓను తెలుసా అనేవాళ్ళు ఉండరండి. ఇక్కడ ఒక మాట చూడండి, అక్షరం పెట్టండి, ఏలు పెట్టండి. నాకు 2 నిమిషాలు ఉంది. ఇక్కడ చూడండి, యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును. ఈ పదం నిన్ను ప్రేరేపించాలంటున్నా. నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేనేం చేస్తున్నాను చెప్పండి, ఏం చేస్తున్నాను? ఎవరిని? లవర్నా? కాదు. అసలు ఎట్లా ఉంది వాక్యం? నీ మందిర మహిమ, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేనేం చేస్తున్నా చెప్పండి. నేను అచ్చినములు నేను అస్సలే సిగ్గుపడనండి. మా ఇంట్లో ఇప్పటి వరకు నాకు పని చెప్పేవాళ్ళు పుట్టలే, కానీ నేను కత్తెనే చీపురు పడతానండి. ఇక్కడ కత్తె నేను ఇక్కడ చీపురు పడతానండి. ఎందుకో తెలుసా? యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేనేం చేస్తున్నా, ప్రేమిస్తున్నా. దేవుని ప్రేమించడం కాదండి, దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. ఒకసారి అక్షరం అక్కడ, యెహోవా నేను నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేనెన్నడూ ప్రేమిస్తలేననేది ఆన్సర్ అత్తుందా నీకు? అత్తుందా నీకు ఆన్సర్? సర్వాధికారి, మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. ఎంతో వాక్యం ఉంది, సమయం 35 నిమిషాల్లో ముగించాలి కనుక మేము సమయాన్ని బట్టి సందర్భాలను ఆలోచన చేయడానికి, ఎవరైనా బాధపడతారు, దుఃఖపడతారు, వాక్యాన్ని గ్రహించలేకపోతారు అని భయపడుతూ చెప్తున్నాం. ఇది కూడా మంచి పద్ధతి కాదని నేను ఒప్పుకుంటున్నాను. ఆయన దేవుని వాక్యం బెదిరించాలి, దేవుని వాక్యం గడగడలాడించాలి, దేవుని వాక్యం వణుకు పుట్టించాలి, దేవుని వాక్యం భయభీతులు కలిగించాలి, దేవుని వాక్యం హృదయం అంతరంగం మార్చాలి, దేవుని వాక్యం కడగాలి, దేవుని వాక్యం బండను బద్దలు చేసే సుత్తే అని చెప్పారు. దేవుని వాక్యం అగ్ని అన్నారు, దేవుని వాక్యం అద్దం అన్నారు, దేవుని వాక్యం పాలు అన్నారు.
దేవుని వాక్యం ఆహారం అన్నారు. కనుక దేవుని వాక్యం తేనె అన్నారు. కనుక దేవుని వాక్య పని దేవుని వాక్యం చేయాలి. నేను కూడా అనేక విషయాల్లో లోపంతో ఉన్నాను. ఇంతమంది ఎదుట ఒప్పుకుంటున్నాను నాయన. చెప్పే విషయాలన్నీ నాలో లేవు, క్షమించండి నాయన. నన్ను సిద్ధపరచండి. ఈరోజు ప్రభువా నీ సన్నిధి కనబడడానికి నేను సిద్ధమవుతాను. ప్రభువా సంఘంలో నా ఫోన్ కూడా మ్రోగుతుంది, అందరి ఫోన్లు మ్రోగుతాయి. క్షమించండి, మమ్మల్ని సరి చేయండి. మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో కనబడినట్లు 91వ అధ్యాయంలో నా ఆశీర్వాదాలు కావాలంటే నీకు తగిన మాన్యత ఇవ్వడానికి సహాయం ఇమ్మని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు ఖచ్చితంగా చేసుకోండి.